సుహాస్ గారు సార్. ఇక్కడ సార్. అన్న హాయ్. నేను వెంకట్ ఇంటివి. తెలుసు తెలుసు. దిల్రాజ్ గారి కాంపౌండ్లో ఉన్నాం కదా మనం. సుహాస్ అంటే స్టోరీ బేస్డ్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటుంటాడు. సో ఓబామా అయోరామా ఈ ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలుకి? స్టోరీ ఇందులో కూడా చాలా బాగుంటుంది సార్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. సో అండ్ ఫస్ట్ టైం రామ్ కాము, అన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చి ఒప్పుకున్నాను సార్. అంటే మీరు ఒకవైపు సీరియస్ క్యారెక్టర్, సో ఏదో ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఇప్పుడు జనక అయితే కనుక ఇలా చేశారు కదా, అవును. ఇందులో కూడా అలాంటిది ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది. టైటిల్ చూస్తున్న ఒక ఫన్ టైటిల్ ఓబామా అయోరామా అంటే ఇది ఉంది. మెసేజ్ ఏముండదండి, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఒక మంచి కదిలించే ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఓకే డైరెక్ట్ గారు, అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు హిట్ 2 చేశారు, హిట్ 3లో కూడా మీరు ఉన్నారు కదా. అది హిట్ 3లో లేను లేరా? లేను. ఓకే డైరెక్టర్ గారు, ఓబామా అయోరామా ఇందాక మీరు చెప్పడం అంటే రియల్ లైఫ్లో లేరన్నారు, కానీ మరి ఈ సినిమా ఎందుకు చేశారు? రియల్ లైఫ్లో లేను అని చెప్పలేదు సార్, చాలాసార్లు ఉన్నా అని చెప్పాను. ఓబామా అయోరామా అంటే అలాంటి భామలు లేరు అని అన్నారు కదా. మీకు మీ లైఫ్లో కానీ సుహాస్ గారు కూడా ఆయన లైఫ్లో కానీ లేరు ఉన్నారు. అయ్యోరామా అని అనుకోలేదు అంటున్నారు. ఆ సిచ్యువేషన్ రాలేదు అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే ఓకే మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఈ టీజర్ చూస్తే ఎస్ హీరోని ఆడుకునే టైప్లో ఉంది. యా అవును. ఆమె సమస్యలోంచి బయటపడడానికి ఈయన పావులాగా అనిపించింది. చివరిలో ఏదో ట్రాలీ మీద వెళ్ళడం ఆడు బెగ్గర్లాగా, అదేదో క్యాజువల్గా తీసిందా ఆ సినిమాలో ఏదైనా కీలకమా? సినిమాలో ఉంది సార్, కీలకం ఏం కాదు, బట్ సినిమాలో ఉంది. బట్ ప్లే అయితే అదే సార్. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఆడుకుంటూ ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ కావాలి, లాంగ్ టైం అవుతుంది ఒక లవ్ స్టోరీ చూసి అని చెప్పేసి, అంటే ఒక ప్లేబుల్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది. అది తొందరలో మీ ముందుకు రాబోతుంది. సో అదే అండి. ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అమ్మాయి ఏమైనా కొట్టినప్పుడు మనోడు భయపడి ఏమో. యా యాక్చువల్లీ మంచి ఆర్టిస్టులు సార్. నాకు ఇప్పుడు ఈ సినిమాలో నాకు జరిగిన ప్లస్ ఏంటంటే ఇద్దరు మంచి ఆర్టిస్టులు దొరకటం. ఒకటి సుహాస్, 2 మాలవిక మనోజ్. మీరు జోలో ఆ అమ్మాయిని చూసి ఎలా అయితే ఇష్టపడ్డారో దానికి డబుల్ ఇంపాక్ట్, డబుల్ కాదు చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది తెలుగు స్క్రీన్ మీద. తను ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్పగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు చూసినప్పుడు ఈ టైటిల్ అలా ఫీల్ అవుతారా? ఎలాగా ఫీల్ అవుతారు టైటిల్ చూసి? టైటిల్ అయితే జస్టిఫికేషన్ ఉంటుంది.